అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించినందున ప్రత్యేక అధికారుల పాలన జీవో నెంబర్ 47 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విధించినందున ఇది సమంజసం కాదని, ఎన్నికలు సకాలంలో నిర్వహించని ప్రభుత్వం అప్పటి వరకు సర్పంచులను పర్సన్ ఇన్ఛార్జీలుగా కొనసాగించమని హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ల ద్వారా నిన్న జరిగినటువంటి వాదనల్లో ప్రభుత్వం మరికొంత సమయం కోరినందున ఈ నెల 16వ తేదీకి మరలా కోర్టు వాయిదా వేయడం. మొత్తం ఈ కోర్టు తీర్పు వాదనల నేపథ్యం మనం గమనిస్తే, హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పష్టంగా ప్రశ్నించింది. ఎన్నికలు పెట్టకపోవడానికి గల కారణాలు ఏమిటి? ప్రత్యేక అధికారుల నియామకంలో ప్రభుత్వం ఉన్న చట్టానికి ఉన్న పరిధి ఏమిటి? అసలు పర్సన్ ఇన్ఛార్జీలుగాను ప్రభుత్వం ప్రజల పక్షాన ఏ నిర్ణయం కమిటీల ద్వారా నిర్ణయించుకున్నది తెలపాల్సిందిగా గత వాదనలో ప్రభుత్వాన్ని నిన్న 7వ తేదీకి సమయం ఇచ్చింది. నిన్న 7వ తేదీన ప్రభుత్వం ఆ సమయాన్ని చాలదని మరికొంత సమయం కోరి దీనిపై వాయిదా కోరడం, తద్వారా 16వ తేదీకి జరిగింది. ఈ నేపథ్యాన్ని మనం గమనిస్తే తప్పనిసరిగా ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధమవుతున్నామని నిన్న చెప్పిన నేపథ్యం చూస్తే, ఎన్నికలు ఎంత సమయానికి పెడతారనే దాన్ని ఒక స్పష్టం చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎన్నికలు పెట్టే వరకు ప్రజల పక్షాన ముందు ప్రస్తుతం ఉన్న పాలక వర్గాలను కొనసాగించే విధంగా కోర్టు తీర్పు వస్తుందని మేము సర్పంచుల సంఘం ఆశాభావం వ్యక్తం చేస్తాం. ఈ యొక్క కోర్టు కేసులో భాగంగా మేము గమనించాం. అనేక అంశాలు, ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు, ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలు రేపు నిజంగా కోర్టు ముందు నిలబడతాయని చెప్పి, అవి కోర్టు ద్వారా పరిష్కరించబడతాయని చెప్పి మేము ఆశిస్తాం. ప్రభుత్వం కూడా ఎన్నికలకు ఎలాంటి ఇబ్బంది లేని పరిస్థితి నుంచి తనకు తానుగా ఎన్నికల వాయిదాను నిర్ణయించడం సమంజసం కాదు. అది కూడా కాకుండా ప్రత్యేక పాలన పెట్టి అధికారులకు గ్రామ పంచాయతీలు అప్పజెప్పడం కూడా ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ఈ ప్రభుత్వం, ఈ చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రతిసారి ఎప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంచాయతీ ఎన్నికలు పెట్టడం ఆయనకి ఇష్టం లేకపోవడం అనేది స్పష్టమవుతున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఒకప్పుడు నారా లోకేష్ గారు, ఆయన కొడుకు పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇరువురు కలిసి అదే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మరియు ఉప ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఈ పంచాయతీ వ్యవస్థని, ఎన్నికలను నిర్వహించలేకపోవడం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కలిసి ఆడుతున్న నాటకంగా మేము భావిస్తాం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇందులో భాగస్వామ్యం, ఆయన యొక్క వాస్తవమైనటువంటి మనస్తత్వానికి వ్యతిరేకంగా ఈ నిర్ణయంగా మేము భావిస్తాం. తప్పనిసరిగా రేపు 16వ తేదీ అయినా సరే ప్రభుత్వం తమ తప్పు తాను తెలుసుకొని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ పంచాయతీరాజ్ శాఖను కాపాడేందుకు చర్యల్లో భాగంగా ఈ యొక్క పర్సన్ ఇన్ఛార్జీలుగా నియమించే నిర్ణయాన్ని తీసుకుంటారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఏదేమైనా 16వ తేదీన గౌరవ హైకోర్టు గ్రామ పంచాయతీలు ప్రజల పక్షాన పర్సన్ ఇన్ఛార్జీలు నియమించే విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తుందని, ప్రస్తుతం జరిగిన అనేక వాదనల నేపథ్యం మనకి స్పష్టమవుతున్నదని మేము భావిస్తూ ఉన్నాం. అది రావడం ప్రజాస్వామ్యానికి మంచిది. పంచాయతీల్లో ప్రజల అవసరాలని, ప్రజల ప్రయోజనాలను కాపాడే విధంగా హైకోర్టు పర్సన్ ఇన్ఛార్జీలను కొనసాగించే విధంగా తగు ఆదేశాలు ఇస్తుందని చెప్పి మేము పంచాయతీ సర్పంచుల సంఘం, నేషనల్ లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ తరఫున ఆ యొక్క పిటిషన్ వేసిన నేపథ్యంలో మేము మాట్లాడుతూ ఆ యొక్క ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాం.